ఫస్ట్ హెడ్లైన్ ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. కీలక ప్రాజెక్టులకు నిధుల విషయాన్ని ఆయన చర్చించారు. అమరావతికి సాయాన్ని వేగవంతం చేయాలన్నారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని మోదీని కోరారు. సెకండ్ హెడ్లైన్ సీఎం రేవంత్ ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 7 పాయల వనదుర్గను దర్శించుకున్నారు. జిల్లాలో మొత్తం 750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. థర్డ్ వన్ రేవతికి 2 కోట్ల పరిహారం అందించారు. రేవతి కుటుంబానికి అల్లు అరవింద్ సగం హీరో ఇవ్వగా మిగతా సగం నిర్మాత దర్శకుడు ఇచ్చారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడు అన్నారు దిల్ రాజు. రేపు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నట్టు చెప్పారు. ఫోర్త్ వన్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. దానకిషోర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ సహా అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతోంది. ఫిఫ్త్ వన్ దేశవ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి వేడుకలు జరిగాయి. ఢిల్లీలో అటల్ స్మారక చిహ్నానికి రాష్ట్రపతి ప్రధాని నివాళులర్పించారు. వాజ్పేయి నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారన్నారు ఏపీ సీఎం. హైదరాబాద్ లో కిషన్ రెడ్డి భారీ ర్యాలీ తీశారు. సిక్స్త్ వన్ ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం ఆతిషిని ఫేక్ కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పారు. అంతకంటే ముందు కొందరు నేతల ఇళ్లలో సోదాలు చేస్తారన్నారు. తమ పథకాల సక్సెస్ ను చూసి కుట్ర చేస్తున్నారన్నారు. లాస్ట్ వన్ కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 41 మంది చనిపోగా 28 మంది గాయపడ్డారు. రష్యా వెళ్లాల్సిన అజర్బైజాన్ విమానాన్ని పొగమంచు వల్ల కజకిస్తాన్ కు మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో ప్రమాదం జరిగింది.